ఇప్పుడు ఒక రకంగా ఆమె కేసీఆర్ ఈగోని ఆయనని కార్నర్ చేసినట్టుగానే భావించాలా? అంటే ఒక్కటి కనబడుతుంది అంటే నేను కూడా మాట్లాడిన దానికి ఆధారం ఉండాలి కదా. అవును. జాగృతి ఎంపీ అయిన తర్వాత జాగృతి ఇవన్నీ ఎందుకు వద్దని చెప్పేసి ఆయన లో ప్రొఫైల్లో ఉండమని చెప్పాడు. ఎప్పుడు గెలిచిన తర్వాత ఆ టర్మ్ లో మళ్ళా తర్వాత కూడా చెప్పినట్టు గుర్తు శాఖలను రద్దు చేసుకోమన్నాడు. అన్ని రద్దు చేసుకున్నారు, పేపర్లలో కూడా వచ్చింది అప్పుడు. అయితే ఈ రద్దు చేసుకున్న వాడికి తిరిగి ప్రాణం పోస్తున్నది ఆమె ఇప్పుడు అది ఒకవేళ ప్రిపరేషన్ అయితే కూడా కావచ్చు. బట్ పార్టీ పెట్టడానికి ప్రిపరేషన్ కావచ్చు, లేదా నేను మీరు ఇవి పరిష్కరించకపోతే నేను పెడతా అనే ఒక థ్రెట్ కూడా కావచ్చు. బెదిరింపు, బ్లాక్మెయిల్ అనరు. ఒక తను ప్రిపేర్ అయ్యేది బయటికి పోవడం వల్ల కొంత తనకు కలిసి వస్తుంది. మళ్ళీ నన్ను సరే ఇప్పుడు కలిసి రావడం అంటే అండి, మళ్ళీ మా నాన్న నన్ను పిలవాలి, ఏదో ఒకటి సెట్ చేయాలి. ఆ సెట్టింగ్ ఏంటి అన్నది మనకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగినా చెప్పదు, నేను అడగలేదు. ఆఫ్ కోర్స్ ఆ వ్యక్తిగత విషయాలు. సరే అప్పుడు పర్సనల్ గా వేరే అయి ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా పంపకాలు వాటాలు ఉంటే అది వేరే, అది మనకు తెలియకుండా వచ్చేమో. పార్టీ పదవుల విషయం అయితే తెలుస్తుంది కదా, అది మనం అంచనా వేయొచ్చు. ఆమె ఏంటంటే ఆమె బయటికి చెప్తున్నది మాలాంటి వాళ్ళతో, నేను నా జాగృతి తరఫున నేను కార్యక్రమాలు నిర్వహిస్తా, పార్టీకి వ్యతిరేకం కాదు ఇవి, సామాజిక తెలంగాణ అనే దాని మీద నేను వర్క్ చేస్తా. నేను ఆ బహుజన దానిలో ఉండకపోవచ్చు, అగ్రకులమే కావచ్చు, కానీ ఆ సమస్యలను మనం టేకప్ చేయాలి, దానికోసం ఫైట్ చేయాలి, వాళ్ళని చైతన్యవంతులను చేయడంలో నా పాత్ర నేను నిర్వహిస్తా. నేనే నాయకత్వం వహిస్తాను కూడా చెప్పట్లేదు, అందరిని బలమైన నాయకులు అందరినీ కూడా కలుపుతాను. కేసీఆర్ కి ఇష్టం లేని సబ్జెక్టా మరి? ఇష్టం లేదు, మరి అక్కడే ఉండి చేయొచ్చు కదా. అక్కడే ఉండి చేయొచ్చు, బట్ జాగృతి అనేది తన సంస్థను బలోపేతం చేసుకోవాలి. అన్ని వర్గాలలో కూడా తను శాఖోపశాఖలుగా విస్తరించాలి. అయితే జనరల్గా ఆర్ఎస్ఎస్ ఎట్లయితే అన్ని విభాగాలలో పనిచేస్తుందో, హెగ్డే వారు కూడా ఆర్ఎస్ఎస్ పెట్టినప్పుడు హిందూ మహాసభలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు ఆయన. ఆ తర్వాత కూడా కొనసాగిండు. ఇది ఆయన ఇండిపెండెంట్ సంస్థలాగా డెవలప్ చేశాడు. కవిత గారి ఆలోచనలు కూడా అట్లాగే ఉన్నాయి. అంటే ఈ పార్టీలో ఉంటూనే ఈ పార్టీలో కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీగా. కానీ ఆమెకి ఏ బాధ్యతలు, అసలు ఆమె టార్గెట్ ఏంది? బేసిక్ గా పాలిటిక్స్ లో ఆమె టార్గెట్ ఏంటి? ఆమె బిహేవియర్ కానీ, ఆమె దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, ఆమె పాలిటిక్స్ ని పరిశీలించిన వ్యక్తిగా ఆమె టార్గెట్ పై స్థాయిలోనే ఉందా? ఎట్లాగా ఉంటది కదా, ఎట్లాగా ఉంటది. ముఖ్యమంత్రిని కావాలి ఆ కుటుంబంలో చాలా మందికి ఉంటది అది. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దగ్గరగా మెదులుతున్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పటికి కూడా బిగ్ డ్రీమ్ ఉంటుంది. అంటే అందరికి ఉండాలని ఏం లేదు, బట్ శక్తి ఉన్న వాళ్ళకు, చేసుకుంటామనే ఒక ట్రస్ట్, నమ్మకం ఉన్న వాళ్ళకు హయ్యర్ డ్రీమే ఉంటుంది ఎప్పుడు. బట్ హయ్యర్ డ్రీమ్ అన్నప్పుడు డెఫినెట్ గా ఆమెకు ఆ డ్రీమ్ ఉండడంలో తప్పే ఉందండి. జూన్ 2వ తేదీనే ఏదైనా ఒక స్టేట్మెంట్ రావచ్చు అంటున్నారు, మీరేమన్నా అంచనాకు వస్తున్నారా? నేను అట్లా అంటే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంత తొందరపడి ఆమె ఏదో పార్టీ పెట్టే పరిస్థితి అయితే లేదు, ఆ శక్తి కూడా లేదు ఆమెకి ఇప్పుడు రైట్ నౌ. ఏమన్నా ఇంకో 2 ఏళ్ళు జాగృతి పేరుతోనామే గ్రాస్ రూట్లోకి వెళ్ళి ప్రజల అభిమానాన్ని పొంది, నిజంగానే సామాజిక తెలంగాణ నినాదం పవర్ఫుల్ నినాదమే, కానీ తను రైట్ పర్సన్ అనేది జనాల్లో ఎస్టాబ్లిష్ కావాలి కదా. సామాజిక తెలంగాణకు మన ఆమె నాయకత్వాన్ని అంగీకరిస్తారా, లేదా సామాజిక తెలంగాణకు ఎవరైతే ఫిట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని తన వెంట పెట్టుకొని ఏమన్నా నినాదానికి బలం చేకూరుస్తుందా? కేవలం మాటలే కాకుండా చేతల్లో కూడా ఆచరణలో కార్యక్రమాలు ఉంటాయా? ఇదంతా చేస్తే అప్పుడు పార్టీ గురించి ఆలోచించాలి. పార్టీ పెడితే సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? 100% కాదని చెప్పగలుగుతా. 100% కాదు. ఎందుకంటే నేను 55 ఏళ్లలో 30-40 పార్టీలను చూస్తున్నాను. ఆ పార్టీ పెట్టాలంటే దానికి ఫస్ట్ గ్రౌండ్ ఉండాలి పెట్టడానికి. ఇప్పుడు ఇదే తెలంగాణ నినాదాన్ని ఇందిరారెడ్డి కూడా ఇచ్చాడు, జై తెలంగాణ పార్టీ పెట్టాడు, నిలబడ్డది ఆ పార్టీ? దానికి అనువైన సమయం కావాలి. కేసీఆర్ పెట్టినట్టు పరిస్థితులు వేరు, ఇందిరారెడ్డి పెట్టినట్టు పరిస్థితులు వేరు, అన్నీ ఉంటాయి కదా. పార్టీ అంతా ఖాళీ చేసి ఇటువైపు లాగుతుందేమో, అంత ఈజీ అవుతుందా? ఇప్పుడు ఆమెతో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి ఆమె వైదొలుగుతూ ఉండకపోవచ్చు. ఓకే, ఉంటది కదా, ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి కదా కేసీఆర్ తో. కానీ ఆమె షర్మిల మాత్రం కాదు, నేను అది చెప్పగలుగుతా. షర్మిల కంటే కూడా చాలా కేస్ స్టడీస్ అన్ని అర్థం చేసుకొని షర్మిల నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా ఈమె లెసన్స్ తీసుకుంటది. చాలా తెలివి కలదు కవిత, అది మాత్రం చెప్పగలుగుతా నేను. తను అంత తొందరపడి పార్టీ పెట్టి ఐసోలేట్ కావడం అనేది జరగదు. ఆమె విజయశాంతిని కూడా స్టడీ చేశారు, చాలా మంది పార్టీ పెట్టి తీసేసిన వాళ్ళని కూడా. ఏదో రోజు తప్పదు. నేను అట్లెందుకు అనుకోవాలి? కేసీఆర్ గారు
లగడపాటి మరి ఎట్లా కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు కాదు, కేసీఆర్ గారు ఆ, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, లగడపాటి లాంటి వాళ్ళు మహామౌలను ఢీకొన్నాడు. ఉమ్. ఇంట్లో ఇది సెటిల్ చేయలేనంత అసమర్థుడు అని నేను అనుకోవట్లేదు. మరి ఇంకా సెటిల్ అయితలేదు కదా. అంటే కొన్ని కాలం పరిష్కరిస్తుందని వెయిట్ చేస్తాడు ఆయన. ఉమ్. ఇంకోటి ఆవేశం, కోపం ఉన్నప్పుడు వెంటనే ఎవరు పరిష్కారం చేయలేరు, కొంత టైం పడుతుంది. డెఫినెట్గా అది సర్దుకుంటుంది. ఆమె కోరికలు ఏందో వింటారు వాళ్ళు. డెఫినెట్గా దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళు మనశ్శాంతి కలిగిస్తారు ఆమెకి.